17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామాల్లో ఓట్ల చైతన్యం కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు 61.2% పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 2019లో 62.77% పోలింగ్ నమోదైంది. క్యూలైన్లో ఉన్నవారంతా ఓటు వేసే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశాన్ని కల్పిస్తోంది ఈసీ. పోలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సీల్ వేయనున్నారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లకి తరలించనున్నారు అధికారులు. యాదగిరి అందిస్తారు. యాదగిరి, రాష్ట్రంలో అయితే పోలింగ్ టైం ముగిసింది, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ 6 గంటలతో ముగిసింది. వాస్తవానికి ఇందులో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇవి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అవి 4 గంటలకే అక్కడ ముగిసింది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే 6 గంటల వరకు అక్కడ అవకాశం ఉంది కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఈ పోలింగ్కి సంబంధించి ముగిసింది. అయితే మనకు గత 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ అనేది బాగా పెరిగే అవకాశం అయితే మనకు కనబడుతున్నది. 2019లో 62.77% మాత్రమే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదైంది. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ 5 గంటల ఇంకా గంట కంటే ముందే అంటే 5 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు 61.16 ఉంది. అంటే మనకు ఓవరాల్గా 2019లో వచ్చినటువంటి పర్సెంటేజీ ఈ 5 గంటల లోపు 5 గంటల వరకే మనకు ఇక్కడ ఈ రిజల్ట్ కనబడుతుంది. అంటే ఇంకా ఈ గంట టైంలో ఇంకా మరింత పెరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎప్పటిలాగే ఎప్పుడు కూడా అక్కడే ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా నమోదు అవుతుంటుంది. సో ఈసారి కూడా మనకు ఈ పోలింగ్ సరళి చూసినా మనకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ నమోదైనట్లు మనకు కనబడతా ఉన్నది. ఇక 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూస్తే మనకు అత్యధికంగా 5 గంటల వరకు చూసుకుంటే అత్యధికంగా మనకు భువనగిరికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గంలో 72.34% పోలింగ్ నమోదైంది. తర్వాత మనకు ఆదిలాబాద్లో 69.81, తర్వాత చేవెళ్లలో 53.15. అంటే ఇట్లా మనకు ఏదైతే ఈ గ్రామీణ జిల్లాలో ఉన్నటువంటి ఈ పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటాయో అక్కడ మాత్రమే మనకు పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా కనబడుతున్నది. ఎప్పటిలాగే హైదరాబాదు మనకు చివరి స్థానంలోనే హైదరాబాద్ ఉంది. సో 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం చూస్తే మనకు హైదరాబాద్లో 39.17% మాత్రమే ఉన్నది. సో హైదరాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా మిగతా వాటితో పోల్చుకుంటే ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది మనకు చాలా తక్కువగా నమోదైంది. ఇందులో అతి తక్కువగా నమోదైనటువంటి పార్లమెంటు హైదరాబాద్ పార్లమెంటు ఉన్నది. ఇది ప్రతిసారి ఏ ఎలక్షన్లు జరిగినా కూడా హైదరాబాద్లో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా నమోదవుతుంది. ఈసారి కూడా సేమ్ అదే రిపీట్ అయింది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా సో దీనిపైన ఆ రిజల్ట్ అయితే మనకు ఇక్కడ కనబడతలేదు. అంటే ఎక్కువగా ఈ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళే ఎక్కువగా మనకు ఈ ఓటు హక్కు వినియోగించుకునే విధంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదనేది మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. సో అత్యధికంగా ఈసారి కూడా ఈ గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువగా ఈ పోలింగ్ శాతం అనేది బాగా పెరిగినట్లు మనకు కనబడుతుంది. సో 5 గంటల వరకు ఉన్నదాన్ని బట్టి చూస్తే మనకు 4 పార్లమెంటు నియోజకవర్గాలలో 70% పైగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక 6 నుంచి 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో 60% పైగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక మిగతా దాంట్లో అతి తక్కువ ఇందాక చెప్పుకున్నట్లు హైదరాబాద్లో 39, ఆ తర్వాత 45, 50 ఇట్లా మిగతా దాంట్లో నమోదైంది. కానీ అతి తక్కువ హైదరాబాద్ ఉంది. హయ్యెస్ట్ భువనగిరి అయితే ఇప్పుడున్నటువంటి 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్లో ఇవి కనబడుతున్నాయి. ఇక ఓవరాల్గా ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఏదైతే మాక్ పోలింగ్ 5:30 గంటలకు స్టార్ట్ అయిందో ఆ మాక్ పోలింగ్ టైంలో కొంత ఈవీఎంల విషయంలో కొంత అక్కడక్కడ మొరాయించాయి. కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని తొందరగా స్టార్ట్ చేయలేకపోయారు. సో ఇట్లా చిన్న పొరపాట్లు, చిన్న మిస్టేక్స్ తప్ప మిగతా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కాలేవు. ఎక్కడ కూడా అల్లర్లు ఎక్కువగా అంతా కనబడలేదు. సో చాలా ప్రశాంతంగా తెలంగాణలో ఈ
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అది చాలా ప్రశాంత వాతావరణంలోనే జరిగింది. మధ్యలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కొన్ని పోలింగ్ సెంటర్లలో ఈవీఎంల విషయంలో కొంత ఇబ్బంది అయింది, కొంత టెక్నికల్ ఇష్యూస్ కూడా వచ్చాయని చెప్పేసి ఎన్నికల సంఘమే చెప్పింది. వాటి ప్లేస్లో వెంబడే వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ అక్కడ ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇక ఉదయం నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు, తర్వాత జరుగుతున్నటువంటి పోలింగ్ విధానము, ఇట్లా ప్రతి దానిపైన స్పెషల్గా ఒక టీమును తయారు చేసి ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో పెట్టారు. సో ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న ఇబ్బందులు ఎదురైనా ఎంబడే అక్కడ ఉన్నటువంటి అధికారులను ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి అధికారులంతా కూడా అప్రమత్తం చేయడం, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. కొన్ని చిన్న అక్కడక్కడ సమస్యలు ఎదురైనప్పటికీ ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగానే సాగిందని చెప్పొచ్చు, కొనసాగిందని చెప్పొచ్చు. ఇక ఇవాళ ఉదయం నుంచి కూడా కొన్ని పార్టీలకు సంబంధించిన నేతల మీద కొన్ని ఫిర్యాదులు కూడా ఎలక్షన్ కమిషన్కి వచ్చాయి. కొన్ని బీఆర్ఎస్ మీద వచ్చాయి, తర్వాత కాంగ్రెస్ మీద, బీజేపీ మీద, ఇట్లా మూడు నాలుగు పార్టీలకు సంబంధించి మేజర్గా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు వచ్చాయి. ఇక కొన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల మీద కూడా కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. సో ఇట్లా చిన్నవి తప్ప మేజర్గా అయితే ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనబడలేదు. సో 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రానికి వచ్చారో, పోలింగ్ కేంద్రం ఇన్సైడ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంత టైం అయినా, ఎంత రాత్రి 8 అయినా 9 అయినా వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్పారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 6 గంటల్లోపు పోలింగ్ సెంటర్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు ఎంత రాత్రి అయినా, ఎంత లేట్ అయినా సరే వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించింది. ఆ తర్వాత ఇక ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలను పూర్తి స్థాయిలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈవీఎంలను చాలా భద్రతగా ఏర్పాటు చేశారు. వాటికి ఈవీఎం తీసుకెళ్లే వెహికల్స్కు జియో ట్యాగింగ్ కూడా పెట్టారు. కాబట్టి ఎక్కడ కూడా దాంతోపాటు ఈవీఎంలను పెట్టే దగ్గర 3 అంచెల భద్రతను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో ఇట్లా ప్రతిదానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఎలక్షన్లు అయితే పూర్తి స్థాయిలో చాలా ప్రశాంత వాతావరణంలో అయితే నిర్వహించారని చెప్పేసి చెప్పొచ్చు యశోద.